హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్కి. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్ చూసుకోబోతున్నామండి. టెట్ అండ్ డిఎస్సి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎస్ఏ అండ్ ఎస్జిటిస్కి ఇద్దరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ఫస్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఐ ప్రిఫర్ కాఫీ డాష్ టీ. సో ఇక్కడ ప్రిపోజిషన్ అనేది ఇచ్చారండి. మనం బేసిక్గా ఎక్కువగా ఏం చేస్తామంటే కాఫీ దాన్ టీ అని పెట్టబోతాము. ఆబ్వియస్గా అందరు 4 పెడతారు, బట్ ఇట్స్ నాట్ ఏ రైట్ ఆన్సర్ అండి. ఎప్పుడైనా ప్రిఫర్ అని వచ్చినప్పుడు మనకి ప్రిఫరెన్స్ ఒకదానికి మధ్యలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకదానికన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం అన్నప్పుడు మనం టూ అనేది యూస్ చేయాలండి ప్రిపోజిషన్. సో ఐ ప్రిఫర్ కాఫీ టు టీ మాట. నెక్స్ట్, ఐ డు నాట్ అగ్రీ డాష్ యువర్ ప్రపోజల్. ఇక్కడ అగ్రీ అని వచ్చిందండి. సో మనకి అగ్రీకి కూడా మనము ఏం చేస్తామంటే టూ వాడతామండి. ఐ డు నాట్ అగ్రీ టు యువర్ ప్రపోజల్. ఒక పర్సన్ ఇచ్చిన ప్రపోజల్కి మనము అగ్రీ చేయట్లేదు, ఓకేనా. సో అగ్రీ అన్నప్పుడు ఏమొస్తుందండి అంటే టూ వస్తుంది. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి, దేనికి మారవమాట. ఈ ఒక దాని తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్కి ఇక్కడ అగ్రిమెంట్కి, ఓకేనా అండి. అగ్రీకి ప్రిఫర్కి టూ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, రాణి గోస్ టు కాలేజ్ డాష్ ఫుడ్. మనం ఏమనుకుంటాము, ఇప్పుడు బై వాక్ అని ఇస్తారు. సో అది కూడా తప్పేనండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే బై ఫుడ్ అని కూడా రాసేవాళ్ళు చాలామంది ఉంటారు. బై దేనికి వాడతామంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్కి వాడతాం. ఎట్లా, బై బస్ అనొచ్చు, ఇది తప్పు కాదు, ఓకేనా. బై ట్రైన్ అనొచ్చు, ఇది కూడా తప్పు అవ్వదు, ఓకేనా. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి బై వాడవచ్చు మనం. సో ఇక్కడ ఏమైంది, మన కాళ్ళ మీద మనం నడుస్తున్నాం. సో మనకి ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చేసరికి ఆన్ ఫుట్ అని వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. రాణి గోస్ టు కాలేజ్ ఆన్ ఫుట్ అని వస్తుంది, ఓకేనా. నెక్స్ట్, మెనీ పీపుల్ టర్న్ డాష్ ఫర్ ద మీటింగ్. సో అండ్ ప్రిపోజిషన్ ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. టర్న్డ్ అప్ అంటే ఏంటండి అని అంటే, సో చాలామంది అనుకోకుండా మీటింగ్కి రావడం, చాలామంది మనకి కనపడటం. సో దాన్ని మెనీ పీపుల్ టర్న్డ్ అప్ అనే ప్రిపోజిషన్ మనం వాడతాం, ఓకేనా. టర్న్డ్ అప్ అంటే చాలామంది కనపడడం, లేకపోతే అనుకోకుండా చాలామంది రావడం, ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ మనకి ఓకే పాజిటివ్ డిగ్రీ ఇక్కడ బెటర్ అని ఇచ్చాడు కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీలో ఇచ్చినట్టు. ఈఎస్టీ వస్తే సూపర్లేటివ్ డిగ్రీ, ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఒకదానికి ఒకటి కంపేర్ చేశాడు. సో పాజిటివ్ డిగ్రీలోకి రాయమన్నారు. పాజిటివ్ డిగ్రీలో కంటే ఈ క్యూర్ అని ఇచ్చింది, ఇది మనకి ఫ్రంట్ సబ్జెక్ట్కి వస్తుంది. ప్రివెన్షన్ అనేది ఆబ్జెక్ట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ప్రివెన్షన్ పాజిటివ్ ఇచ్చాడు. సో ప్రివెన్షనే క్యూర్ కన్నా మంచిది అని ఇచ్చాడు. అప్పుడు క్యూర్ మంచిది కాదనే కదా, అవును కదా. ఇప్పుడు ఇద్దరి మధ్యలో కంపేర్ చేస్తే క్యూర్ కన్నా ప్రివెన్షనే మంచిది అన్నారు. జబ్బు వచ్చిన తర్వాత దాన్ని మెడిసిన్స్ వేసుకొని క్యూర్ చేసుకునే కన్నా జబ్బు రాకముందే మనం దాన్ని రానియకుండా ప్రివెంట్ చేయడం మంచిది అని ఇచ్చారు ఇక్కడ. సో అప్పుడైంది క్యూర్ మంచిది కానట్టే కదా. ఇక్కడ ఎక్కడ ఉందండి క్యూర్ మంచిది కాదని, ఇక్కడ ఈజ్ ఇచ్చాడు. సో ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రెజెంటే ఉండాలి. సో మనకి ఆప్షన్ 2 కాదు, ఈజ్ ఇక్కడ డస్ నాట్ అని ఇచ్చాడు. డస్ నాట్ అసలు రాదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఇంక మనం డస్ ఎందుకు యూస్ చేస్తాం, ఇది కాదు. సో ఈజ్ నాట్. ఇక్కడ ఏమి ఇచ్చాడండి 3లో సో గుడ్ యాజ్ ప్రివెన్షన్ అని ఇచ్చాడు, కాదు కదండి. క్యూర్ మనకి నాట్ గుడ్ అని ఇచ్చాడు కాబట్టి క్యూర్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ ప్రివెన్షన్. సో ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, లెట్స్ గో హోమ్. క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడండి. ఎప్పుడైనా మనకి ఇక్కడ లెట్స్ అని కనపడినప్పుడు కళ్ళు మూసుకొని మనము ఏం పెడతాము, షల్ వి, ఓకేనా. షల్ వి అనేది ఆన్సర్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, లిటిల్ షుగర్ ఈజ్ యాడెడ్ టు సాసెస్. ఇక్కడ లిటిల్ షుగర్ అని ఇచ్చారు. సో మీరు ఏమనుకుంటారు, ఈజ్ ఇచ్చాడు కదా, ఇది పాజిటివ్లో ఉంది కదా, ఈజెంట్ పెట్టేద్దాం అనుకుంటారు. కానీ తప్పండి. ఎప్పుడైనా లిటిల్ లేదు ఫ్యూ అని వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ అనేది, ఈ రెండు వచ్చినప్పుడు ఆ సెంటెన్స్ అనేది
నెగటివ్ సెంటెన్స్. ఓకేనా అండి. లిటిల్ షుగర్ ఈజ్ యాడెడ్ టు సాసెస్ అంటే అసలు సాసెస్కి షుగరే యాడ్ చేయలేదన్నట్టు. అప్పుడు ఎప్పుడు పెట్టుకోవచ్చు మనము అన్నప్పుడు ఏ లేదా ది అని వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ సెంటెన్స్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. ఏ లిటిల్ షుగర్ ఈజ్ యాడెడ్ టు సాస్ అంటే కొద్దిగా షుగర్ సాసెస్కి యాడ్ చేశారని అర్థం వస్తుంది. కానీ లిటిల్ షుగర్ ఈజ్ యాడెడ్ టు సాసెస్ అని వస్తే అసలు షుగరే యాడ్ చేయలేదు సాసెస్కి అని. సో మనకి ఆన్సర్ అనేది ఇప్పుడు ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది. ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. సో ఇది నెగిటివ్ కాబట్టి మనం పాజిటివ్ ఆన్సర్ తీసుకుందాం. నెక్స్ట్, ఐ యామ్ యాన్ ఇండియన్. ఏమిచ్చాడండి? ఐ యామ్ యాన్ ఇండియన్. ముందు పాజిటివా నెగిటివ్ ఉందా సెంటెన్స్? పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. ఓకేనా? సో నెగిటివ్లో కాబట్టి మనం ఇక్కడ యామెంట్ ఐ అనుకుంటాం, ఎందుకంటే ఇక్కడ యామ్ ఉంది కాబట్టి యామెంట్ ఐ. బట్ యామెంట్ ఐ అనే వర్డే లేదండి. సో మనం ఇక్కడ ఆన్సర్ ఏం తీసుకుంటామంటే ఆరెంట్ ఐ. ఓకేనా? ఆరెంట్ ఐ. అదే కనుక ఐ యామ్తో నెగిటివ్ సెంటెన్స్ కనుక ఫామ్ అయితే మీరు పాజిటివ్లో ఆన్సర్ యామ్ ఐ అనే పెడతారు, ఆర్ ఐ అని పెట్టరు. ఓకేనా? యామ్ ఐ అనేదే పెడతారు ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్లో ఆరెంట్ ఐ అనేది పెడతాము. ఇది యామ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఈ రూల్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఐ డాష్ ద వర్క్ సో ఐ యామ్ ఫ్రీ నౌ. ఇక్కడ ఏమిచ్చాడు? నవ్ అనే వర్డ్ దేని కిందకు వస్తుంది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కింద వస్తుంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనం ఏం చేస్తాము? హ్యావ్ పెడతాం కదండి. సో ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 అనేది వస్తుంది. ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 యాడ్ ఉంది, హ్యాడ్ కంప్లీటెడ్, ఇట్స్ అ పాస్ట్ టెన్స్. హ్యావ్ కంప్లీటెడ్ చూడండి, ఇక్కడ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంది, హ్యావ్ ప్లస్ V3. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2. ఇక్కడ నవ్ అనే ఒక్క వర్డ్ని చూసుకొని మనము టెన్స్ అనేది డిసైడ్ చేసాం. నెక్స్ట్, రమన్ డాష్ హిస్ డిస్కవరీ ఆన్ March 16, 1928. పర్టికులర్గా టైం ఇచ్చినప్పుడు మనం దాన్ని పాస్ట్ టెన్స్ కింద తీసుకుంటాము. ఓకేనా? సో ఇక్కడ పాస్ట్ టెన్స్ ఎక్కడ ఉంది? సింపుల్ పాస్ట్ కింద తీసుకుంటాం. అనౌన్స్డ్, హ్యాస్ అనౌన్స్డ్, విల్ అనౌన్స్, విల్ హ్యావ్ అనౌన్స్డ్. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 is the right answer. Announced. Raman announced his discovery on March 16, 1928. Okay na? Next. Choose the verb from among the given. ఓకే అండి, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో వర్బ్ ఫామ్స్ అడుగుతున్నా అండి. ఏ వర్బ్ అనేది? సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగాడు. చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ఏంటండి? ఎడ్జెక్టివ్. చూసారా? ఎడ్జెక్టివ్. బ్యూటిఫుల్లీ అండ్ ఇట్స్ అ యాడ్వర్బ్. బ్యూటీ ఇది కూడా యాడ్వర్బ్. అండ్ బ్యూటిఫై అనేది మాత్రమే మనము వర్బ్ అండి. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నేను ఇక్కడ మీకు క్లాస్ 6th యొక్క గ్లాజరీ చూద్దామండి. సో మనం ఇక్కడ మీనింగ్స్ చూసుకుందాము. అండ్ ఇక్కడ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. క్లాసెస్ వైజ్గా గ్లాజరీ ప్లస్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఇంకేమన్నా ఎక్స్ట్రా గ్రామర్ ఉంటే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ వీడియో కనుక కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.